సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే నూజివీడ్లో పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే జరుగుతుంది. కావున మేము అందరం కలిసి, ఫ్యామిలీ అందరం కలిసి అంటే ఆ యాత్రలో పాల్గొనడానికి పోతున్నాం. ఆ యాత్ర ఎలా జరుగుతుంది ఏంది అనేది ఈ వీడియోలో చూసుకుందాం. సరేనా? వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో ఫైనల్గా అయితే మనం రథం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. దీని గురించి మొత్తం డీటెయిల్గా చెప్తాను. నేను తెలియని విషయాలన్నీ మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. రథయాత్ర. సో మనం ఫస్ట్ మిస్టరీస్ తెలుసుకునే ముందు ఈ రథయాత్ర గురించి తెలుసుకోవాలి. పూరిలో ఈ రథయాత్రని దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్ గా జరుపుకుంటారు. ఇది జరుగుతున్నప్పుడు ముందు స్నానయాత్ర ఉంటుంది. అంటే పూరి జగన్నాథుని గర్భాలయం నుంచి బయటకు తీసుకొస్తారు. లైక్ పరమాత్ముడు, సుభద్రాదేవి, బలభద్రుడు, ఇంకా సుదర్శనుడు. సో వీళ్ళని బయటికి తీసుకొచ్చి 108 కలశాలతో స్నానం చేపిస్తారు. అది కూడా చల్లనీటితో. సో ఇప్పుడు ఈ ముగ్గురిని స్నానం చేపించిన తర్వాత, అంటే అభిషేకం అయిన తర్వాత జ్వరం వస్తుంది. అంటే 108 కలశాలతో స్నానం చేశారు కదా, మనకి ఎలాగైతే వస్తుందో జ్వరం, అలాగే ఈ భగవంతుడికి కూడా జ్వరం వస్తుంది. అంటే జగన్నాథుడికి, సుభద్రాదేవికి, బలభద్రుడికి, వీళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. అనుకోవచ్చు అక్కడ ఉండే విగ్రహాలు కదా, వాటికి ఎలా జ్వరం వస్తుంది అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఉండే నమ్మకం ఏంటంటే పూరిలో ఉన్న జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుడు, సో వీళ్ళంతా స్వయం రూపాలని. దీని గురించి ఇంకా ముందు మాట్లాడదాము. అప్పటి వరకు మనం అయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్ చూడండి. తప్పకుండా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుంటారు, తెలియని విషయాలన్నీ నేర్చుకుంటారు. Krishna
సో ఇలాగా వాళ్ళకి జ్వరం వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండే అలంకరణ మొత్తం తీసేసి ఒక బట్ట చుట్టి అండ్ ఒక అలంకరణ లెక్క చేసి అదే గుడిలో ఒక మూలన పడుకోబెడతారు. అప్పటి నుంచి ఒక 15 days వరకు నో దర్శనం, ఎటువంటి కార్యక్రమం కూడా జరగదు అక్కడ. అండ్ అలాగే మనకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే, ఆ ముగ్గురు దేవుళ్ళకి జ్వరం వచ్చిన తర్వాత ప్రసాదాలు పెట్టరు, మెడిసిన్స్ కింద పెడతారు. అంటే చేదుగా ఉండే పదార్థాలు పెడతారు. ఆ తర్వాత 15 days తర్వాత స్వామి అయితే బయటికి వస్తారు. అంటే అప్పుడు స్వామికి జ్వరం నయం అయిపోయినట్టు చెప్తూ ఉంటారు. అప్పుడు మొదలైతుంది అసలైన రథయాత్ర. అసలు మనం చెప్పలేం, మాటలలో చెప్పలేం. ఎందుకంటే అంత జనం ఉంటారు అక్కడ. లైక్ ఎలా ఉంటారంటే మనుషులు నించోడానికి కూడా ప్లేస్ ఉండదు. అండ్ అక్కడ చాలా ఎండ కూడా ఉంటుంది. అక్కడ ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే ప్రజల కోసము ట్యాంకర్లు తీసుకొచ్చి వాటర్ జల్లుతూ ఉంటారు వాళ్ళ మీద. సో అంత ఎండ ఉన్నా గానీ మనకు ఒకటే మాట వినిపిస్తుంటది, జై జగన్నాథ్ అని చెప్పేసి. ఈ ఒక్క మాట తప్ప ఇంకేది వినపడదు. సో ఇప్పుడు మనము అందరు నమ్ముతున్న ఒక అబద్ధం గురించి ఒక మాట అయితే విందాం రండి. సో అందరు ఏమనుకుంటారంటే జగన్నాథుడి దగ్గర ఉన్నది శ్రీకృష్ణుడి గుండె అని, అండ్ కొంతమంది అయితే ఎలక్ట్రానిక్స్ డివైస్ అయితే ఆ విగ్రహంలో ఉంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రచారంలో ఉండే స్టోరీ ఏంటంటే శ్రీకృష్ణుడి గుండె అని. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చి, అంటే జరా అని చెప్పేసి ఒక వేటగాడు వచ్చేసి తన బాణంతో శ్రీకృష్ణుని సంహరించిన తర్వాత, అంటే తెలియకుండా శ్రీకృష్ణుడికి ఆ బాణం తాకుతుంది. దాంతో కృష్ణుడు మరణిస్తాడు. ఆ తర్వాత ఈ జరా అనే వేటగాడు శ్రీకృష్ణుని అంత్యక్రియలు చేస్తున్నప్పుడు, అంటే లైక్ కాలుస్తున్నప్పుడు మొత్తం కాలిపోయి పుట్టి శ్రీకృష్ణుడి గుండె మాత్రం వెలుగుతూ ఉంది. అమ్ముదామని ట్రై చేస్తాడు, కానీ ఎక్కడ కొనుక్కోరు. సో అందుకని ఈ వేటగాడు ఒక బాక్స్ లాంటివి చూసి అందులో పెట్టి సముద్రంలో వదిలేస్తాడు. ఆ తర్వాత ఒక రాజుకి దొరికి ఆ రాజును విగ్రహాలు చేపించి దాంట్లో ఈ గుండెనైతే ప్రతిష్ఠించారు అని చెప్పేసి స్టోరీ అయితే ఉంది. అండ్ ఇంకా కొంతమంది ఏమంటారంటే అర్జునుడు చేపించాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ఈ స్టోరీ ముమ్మాటికి రాంగ్ గైస్. ఎందుకంటే మనకి భాగవతంలో 11వ స్కందంలో 118వ గద్యంలో ఉంటుంది. అది ఏంటంటే అది ఈ జరా అనే వేటగాడు కృష్ణుడి మీదకి బాణం వేసిన తర్వాత, అంటే తెలియకుండా బాణం వేసిన తర్వాత తన తప్పు జరిగిందని తెలుసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంటే తను కూడా అక్కడే చనిపోతాడు అని ఉంది. ఆ తర్వాత అర్జునుడు వచ్చి కృష్ణుడి లైక్ మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తాడు అని ఉంది. అందుకని ఈ స్టోరీ అనేది రాంగ్. ఎందుకంటే మనం మహాభారతం నుంచి తీసుకున్నాం, వ్యాస మహాభారతం నుంచి. అండ్ ఇంకోటి కొంతమంది అంటుంటారు అర్జునుడు దీన్ని చేశాడు అని చెప్పేసి. కాకపోతే అందరికి ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే ఈ పూరి జగన్నాథ్ ఆలయం మనకి కృతయుగం నుంచి ఉంది. అంటే మనకు రామాయణంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. అంటే రామాయణంలో ఎక్కడ ఉంది బ్రో అంటే, రామాయణంలో ఉత్తరాఖండలో పూరి క్షేత్రం గురించి వర్ణించారు. అలాగే ద్వాపర యుగంలో కూడా దీని గురించి ఉంది. అంటే భాగవతంలో 12వ స్కందంలో దీని గురించి వివరించారు. సో మనం దీన్ని ప్రూఫ్స్ కింద తీసుకుంటే భాగవతంలో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడో జరిగాయి. అండ్ ఇవన్నీ నిజం కాబట్టి మనం ప్రూఫ్స్ కింద తీసుకుంటే ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథలన్నీ రాంగ్ గైస్. అండ్ అలాగే ఇది కృష్ణుడి గుండె కాదు, అదొక ఎలక్ట్రానిక్ డివైస్, దాన్ని ఎవరు ముట్టుకోలేరు, అందుకనే పట్ట చుట్టూ తీసుకుపోతారు. సో ఇది కూడా ఒక స్టోరీ ఉంది. అదే గనక మనకి ఎలక్ట్రానిక్స్ డివైస్ అయితే రథయాత్ర జరిగినప్పుడు దేవుళ్ళని తీసుకుని వచ్చి బయట స్నానం చేపిస్తారు. 108 కలశాలతో స్నానం చేపిస్తారు. సో వుడ్ అనేది అంటే వుడ్ తోని తయారు చేస్తారు. అందుకని బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి షాక్ కొట్టదు. కాకపోతే ఇక్కడ స్నానం చేపించేటప్పుడు అంతగానం వాటర్ ఉన్నా గానీ షాక్ ఎందుకు తగలకుండా ఉంటుంది? సో అందుకే రాంగ్. ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. సో అలాగే ప్రచారంలో ఉన్న అబద్ధాలు. మరి అసలు కథ ఏంటి? ఇప్పుడు పూర్తి స్టోరీ తెలుసుకునే ముందు రథయాత్ర గురించి తెలుసుకుందాం. మనకి ఉండేటి 3 రథయాత్రలు. ఒకటి జగన్నాథుడికి, ఇంకోటి సుభద్రాదేవికి, ఇంకోటి బలభద్రుడికి. అండ్ జగన్నాథుడి రథానికి మనమైతే నంది ఘోష్ అని పిలుస్తాం. అలాగే సుభద్రాదేవి రథానికి అయితే పద్మధ్వజం అని అంటాం. ఫైనల్ గా బలదేవుడి రథాన్ని తాళధ్వజం అని అంటాం. సో ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే
గుడి పైన నుంచి ఒక్క కైట్ కూడా ఎగరదు, అలాగే ఒక ఏరోప్లేన్ కూడా ఎగరదు, ఈవెన్ ఒక పక్షి కూడా దీని పైనుంచి ఎగరదు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండా. మనకి 20 feet లో ఉన్న జెండా ఎవ్రీడే గుడి పైకి ఎక్కి చేంజ్ చేస్తూనే ఉంటారు. సో ఇది ఒక అక్కడ రిచువల్. అయితే ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి నుంచి అంటే నెక్స్ట్ డే నుంచి 18 years వరకు గుడి అయితే క్లోజ్ చేసి ఉంచాలి. సో ఇది ఎప్పుడైనా ఆగితే ఇంకా అలా చెయ్యాల్సిందే. అయితే ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవ్రీడే ఒక 2 million పైగా భక్తులు అయితే వస్తారు గుడికి. కానీ ప్రసాదం మాత్రం అందరికీ సరిపోతుంది కరెక్ట్ గా. ఒక్క మెతుకు కూడా ఎక్కువ కాకుండా కరెక్ట్ గా సరిపోతుంది. సో అయితే ఈ ప్రసాదం ఎలా తయారు చేస్తారంటే మనకు 7 కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కింద మంట ఎత్తి పెడతారు. సో ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మనకు ఏదైనా కుక్ చేస్తే ఫస్ట్ కింద నుంచి కదా మనకు రావాల్సింది. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఉంటుందో టాప్ లో అది ఫస్ట్ కుక్ అవుతుంది, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్, దాని తర్వాత ఫోర్త్, అలా లైన్ వైజ్ గా రివర్స్ లో కుక్ అవుతూ ఉంటుంది. ఇది ఒక మిస్టరీయే కదా. సో ఫైనల్ గా వచ్చేసి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది 4 ధామ్ లో ఒకటి. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం వీటితో పాటు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఒకటి. సో చూసారు కదా గైస్, మీకైతే చాలా నచ్చే ఉంటది. అయితే ఇప్పుడు నూజివీడ్ లో జరిగే రథయాత్ర గురించి మాట్లాడుకుందాం. సో ఈ కార్యక్రమం మొత్తం ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇంకా ఇక్కడ నూజివీడ్ లో ఉండే యూనియన్ మొత్తం అందరు కలిసి చేపిస్తున్నారు. అయితే ఈ రథయాత్రలో చూసుకున్నట్టయితే చాలా మంది అయితే వచ్చి ఉన్నారు. అందరూ బాగా కష్టపడి అన్ని సహాయాలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా మంది పబ్లిక్ కూడా వచ్చినారు. అయితే ఈ నూజివీడ్లో ఇది జరిగేది రథయాత్ర ఇది సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం అయితే నేను మిస్ అయి ఉన్నాను, సెకండ్ టైం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ రథయాత్ర రాజ్ సర్కిల్ నుంచి డిఆర్ కాలేజ్ వరకు వెళ్తుంటుంది. ప్రతి ఒక్కరు చాలా భజనలు చేసుకుంటూ అందరికి ప్రసాదం ఇచ్చుకుంటూ ఆ రథం బండిని అందరూ మంచిగా లాక్కుంటూ పోతున్నారు. ఆ రథం బండిని లాగాలంటే మనకు ఎన్నో అదృష్టాలు చేసి ఉండాలి. అలా మనం కూడా లాగాం. సో ఇదంతా డిఆర్ కాలేజ్ గ్రౌండ్ లో మొత్తం అన్నదానం కార్యక్రమం అరేంజ్ చేశారు. అలాగే పక్కనే ఉన్న టెంపుల్లో దేవుడిని అయితే తీసుకుపోతారు. అలాగే దేవుడిని అయితే తీసుకొచ్చి గుడిలో పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి స్టేజ్ మీద పెడుతూ ఉంటారు. అయితే అక్కడ పక్కనే రైట్ సైడ్ లో భరతనాట్యం ఇంకా భజనలు అయితే చేస్తూ ఉంటారు.
బాగా దర్శించుకున్న తర్వాత అందరూ అన్నదానంలో అయితే పాల్గొన్నారు. అలాగే దేవుణ్ణి భజనలు అన్ని కీర్తనలు అన్ని వింటూ బాగా ఎంజాయ్ చేశారు. తండ్రి పలుకే సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి, ఎందుకంటే కొత్త కాబట్టి నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గైస్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఫుల్ ట్యాన్ మొత్తం రథం కాడ 5:30కు 5 o'clock ఏమో వస్తే ఇప్పుడు 11:30 ఏమో అవుతుంది. అయినా చాలా మంది ఫుల్ అవతారం చూస్తే మీకు అర్థమైంది. సో బాగా కష్టపడి మంచి దేవుని వీడియో చూసినాం, అలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ మంచిగా అంటే కొంచెం నాకు సపోర్ట్ బాగుంటుంది.